వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేశారు. పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేశారు. పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాలే శిరోధార్యం, దాంట్లో సందేహమే లేదు. లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఏ పార్టీలో చేర్చుకోపోయేసరికి కథ చెప్తున్నాడు. ఇప్పుడు ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇక్కడ జనసేన డోరు వాకిలు తెరిచినట్లేదు, లేకపోతే టీడీపీ వాకిలు తెరిచినట్లేదు, బీజేపీలో తలుపులు తెరిచినట్లేదు. కానీ వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? చివరికి ప్రయత్నించి రాజకీయాలు ఎందుకులా, ఎలాగో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు. వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. పార్టీ పూర్తి గంగలో కలిసిపోయినప్పుడు నేను అక్కడ ఏం చేయాలి, గౌరవంగా తప్పించుకుంటే బాగుంటుంది ఆలోచనలో విజయసాయి రెడ్డి సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఆ పార్టీలో ఇంకెవరు ఉండరన్నా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? పూర్తిగా ఆ పార్టీ మొత్తం కూడా పూర్తిగా ఖాళీ అయిపోయి పూర్తిగా ఎవరు దారి వాళ్ళు చూసుకునే ప్రయత్నం ఉన్నారన్న. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. జగన్, నువ్వు పెళ్ళాం అన్నావు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు నా నాలుగో పెళ్ళాం. ఇప్పటివరకు చేసినటువంటి వ్యవహారం అంతా కూడా రాజకీయపరమైనటువంటి వ్యవహారమే తప్ప ఇక రాజకీయాల నుంచి తాను తప్పుకున్న తర్వాత తనని రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించద్దు, లేక వేరే రకమైనటువంటి పొలిటికల్ టార్గెట్స్ చేయొద్దు అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా పరోక్షంగా చేశారని చెప్పి ట్వీట్ ద్వారా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం. రాజీనామా చేసినంత మాత్రాన ఆయన చేసినటువంటి పదజాలం, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన ఉచ్చరించినటువంటి పదాలు, ఆయన రాజకీయంగా వ్యక్తులను అవతల వ్యక్తులను విమర్శించినటువంటి పోకడలు, ఏదో తేడాగా ఉందంటే ఎక్స్ వేదికగా ఆయన చేసినటువంటి కామెంట్స్, అదేవిధంగా రాజకీయ పరంగా ప్రత్యర్థుల మీద ఆయన చేసినటువంటి ఆరోపణలు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి ఏంటంటే చెప్పిప్పుడు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఖచ్చితంగా అవి క్షమించరానటువంటివి. వాటిని కూడా వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించి ఉంటే బాగుంటుంది. నేను నిరపరాధి నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. అయితే విజయసాయి రెడ్డి గారి విషయానికి వస్తే అదేంటి మూర్తి గారు, మొన్నటి వరకు మళ్ళీ వస్తున్నాం ఇవాళ వెళ్ళొస్తా అంటున్నాడు. పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేశారు.